అధికారంలో ఉన్నప్పుడు ఏదో పనులు చేసి దొరికిపోయిన తర్వాత అయ్యో నా అనారోగ్యము ఇదే నాటకాలు ఆడే వాళ్ళలో లాలూ ప్రసాద్ యాదవ్. జైలు శిక్ష అతను వాస్తవంగా అయితే బతికున్నంతకాలం బయటికి రాకూడదు. కానీ అక్కడ ప్రభుత్వం నితీష్ కుమార్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టేసుకుని నితీష్ కుమార్ని యువతల పక్క తందే వాళ్ళకి వచ్చేసేటప్పటికి జైల్లో నుంచి బయటకు వచ్చేసి కథ నడుపుతున్నాడు. ఆ లాలూ ప్రసాద్ యాదవ్ తాజాగా ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అయ్యో అన్యాయంగా ఎదుగో ప్రతిపక్షాల మీద నాటకాలు ఆడుతున్నారు. కానీ తన మీద కేసు పెట్టింది మోడీ ప్రభుత్వం కాదు, గతంలో మమతా బెనర్జీ పెట్టింది. ఎప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలోనే కేసు పెట్టింది. ఆవిడ రైల్వే మంత్రిగా ఉండగానే కేసు పెట్టింది. ఈ విషయాన్ని దాచేసుకొస్తున్నాడు. దీని మీద చేడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అంటే మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను ఉద్యోగాల కోసం భూమి వదిలి స్కామ్లో ఈడీ ప్రశ్నించింది. మా నాన్నకు అస్సలు ఒంట్లో బాగోపోతే ఈ విచారణలు ఏంటని ఆయన పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ఆయన గడ్డి కొమ్ముకోవడంలో కోర్టు సమన్స్ వచ్చినప్పుడు జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ విచారణకు మాత్రం అనారోగ్యం వస్తుంటుంది. రాజకీయ మీటింగ్స్కి దేశమంతా తిరగడానికి, బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడడానికి అసలు అనారోగ్యం ఉండదు. సాధారణ మాటలు చెప్పాలంటే మీ దగ్గర భూమి మాకు బదిలీ చేసి రైల్వే ఉద్యోగం పొందడానికి సాధారణంగా లంచాల డబ్బు రూపంలో ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తారు. కానీ లాలూ కుంభకోణం, లాలూ కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకుండా ఉండేందుకు ఈ కొత్త మార్గం ఎంచుకుంది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఈ స్కామ్ జరిగిందని జేడీయూ నేత లల్లన్ సింగ్ 2008లో ఫిర్యాదు చేశాడు. 2010లో రైల్వే మంత్రిగా వచ్చినటువంటి మమతా బెనర్జీ సిబిఐ విచారణకు ఆదేశించింది. 2008 అది కూడా యూపీఏ ప్రభుత్వమే, 2010లో కూడా యూపీఏ ప్రభుత్వమే. ఎటువంటి ప్రకటన కానీ పబ్లిక్ నోటీస్ కానీ లేకుండా రైల్వేలో గ్రేడ్ డి ఉద్యోగాలకు దరఖాస్తులు తీసుకుని 3 రోజుల్లో తాత్కాలిక ఉద్యోగం ఇచ్చి వాళ్ళు దీనికి ప్రతిఫలంగా భూమిని లాలూ కుటుంబ సభ్యులపైన బదిలీ చేసిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేసేవాళ్ళు. మొత్తం నియమించినటువంటి వాళ్ళు 50% మంది లాలూ కుటుంబ సభ్యులు పోటీ చేసి నియోజకవర్గాలకు చెందిన వాళ్ళే. అట్లా వీళ్ళకి వివిధ రైల్వే జోన్లను కేటాయించేవాళ్ళు. మొత్తం 1,05,292 ఎస్ఎఫ్టీ భూమి చేతులు మారినట్టు సిబిఐ కనుక్కుంది. అన్నిటికంటే పెద్ద వ్యవహారం 4 స్థలాలు 7.5 లక్షలకు లాలూ కుటుంబం సభ్యులు కొన్నట్టు సేల్ డీడ్స్ ఉన్నాయి. అయితే విచిత్రంగా ఈ భూమిని మాజీ ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ దబూకి 3.5 కోట్లకు లాలూ వారి రబ్రీదేవి అమ్మేసింది. ఈ సొమ్ములో చాలా భాగం కొడుకు తేజస్వి యాదవ్ ఖాతాకి ట్రాన్స్ఫర్ అయినట్టు సిబిఐ కనుక్కుంది. అలాగే తేజస్వి యాదవ్కి ఢిల్లీలో 4 అంతస్తుల భవనం ఉంది, దాన్ని కేవలం 4 లక్షలకు కొన్నట్టు చెప్పాడు. ఈడీ ప్రకారం దాని ప్రస్తుత మార్కెట్ విలువ 150 కోట్లు ఉంటుంది. సిబిఐ తన విచారణలో మొత్తం 600 కోట్లకు పైగా విలువైనటువంటి ఆస్తులను కనుక్కుంది.